డాడీ బంగారం ఒక మాటలు బంగారం నీ అలా అక్కడికి వచ్చేది 66 అడుగు నువ్వు తండ్రివి కాదా నీ బీటని కాదా డాడీ మీ తల్లి పార్వతమ్మ ఏం జగశేఖర్ గారు ఒప్పుకుంటాను ఒక కోరిక కోరుకున్నదిరా మా తల్లి కోరిక కోరుకుంటే నన్ను ఎందుకు అడగాలి డాడీ ఏమో కోరుకుంటారు అనుకున్నా కానీ ఎందుకు కాదు బంగారం కాదు పట్టు చీరలు కదా నాకు ఒక బిడ్డను ఒడి కట్టు అన్నదిరా మరి ఇద్దరిపోవు కదా 1,000 మంది కొడుకులు ఇస్తారు వాడికి ఒక కాడి మీద ఇస్తాను చెట్టు కింద పుచ్చగానే ఇచ్చినవో తిండి లేకుండా 10 మంది కూరగానే ఇస్తారు డాడీ ఒక కాడి ఇచ్చేమైంది మరి మళ్ళీ ఏదో కిరికాసు ఒక్క మాట మెత్త వాడగొడతాను అంటే నాకేదో కిరికాసు ఏది డాడీ నేను దాడిని కాదా నువ్వు నా డాక్టర్ కాదా అవును నీకు కోరుకున్నప్పుడల్లా నీకు పైసలు పంపుతారేనా అయితే మీ తల్లి కడుపులో పుట్టేది ఎవరు లేరు రానున్న కాలంలో కాట పుట్టేది గజపోషమ్మ తప్ప పొక్కుల్లో పుట్టేది గుగ్గ పోషమ్మ నాయన పుట్టేది నల్ల పోషమ్మ ఆ నల్ల పోషమ్మ తప్ప దాని కడుపులో పుట్టేది ఎవరు లేరు ఎట్లా కావాలి దానికి మాటిచ్చి సంతాన పద ఇత్తనంటి ఒడిగడతానంటి నా మాట పోతుందో ఏమో అని బాగా మన పడ్డ బిడ్డ ఆఖరికి నువ్వు అది ఖర్చు బంగారం డాడీ మా మమ్మీ కూడా చాలా సేపు అయితే ఒకసారి మా మమ్మీ అలా తయారైతే బిడ్డ అమ్మ దగ్గర పోతే నువ్వు అసలు నీ బయట అంతా బయట పడుతుంది నువ్వు ఒకసారి మమ్మీతో మాట్లాడతారే మాట్లాడేది ఉన్నది అమ్మతో సంబరపడేది ఉన్నది అమ్మ దగ్గర నేను ఉండేది ఉన్నది బిడ్డ నువ్వు నాలోన ఐక్యం కావాలి ఆవిరి చేసుకుంటా ఆవిరి చేసుకొని నా చెవిటల్లో ఇమిడ్చుకుంటా చెవిటల్లో ఉట్టించే జలవీర మాటలు పార్వతమ్మకు నిలవకుండా పంచ కళ్యాణిని సృష్టించి నేను మీ తల్లికి చేతులు పెట్టేటువంటి బాధ్యత అంటే బిడ్డ నువ్వు నాలోన ఐక్యముగా ఆవిరి చేసుకుంటా బిడ్డ నా పల్లె అక్కడ ఎందుకంటే మాట్లాడేది అవసరం లేదు నాయన చంగవాడా చంగవాడ చంగవాడా పండుకున్న గాడిని లేపి దండించుకున్నాడంటే బద్వాశ్వి ఇలా అంజోడుకు ఆడోలో వరియాడు పొగలో వరియాడు ముసలలో వరియాడు హర్సలో వరియాడు ఎంటి పోరంటే వరియాడు ఇంటి పోరంటే వరియాడు ఇంటి పోరంటే వరియాడు బద్వాశ్వి కర్మం తక్కువ ఈ పూర్వోళ్ళు ఇంటికి పోతే పోయేదట్టుకొని కుంటలు పట్టయింది నా బతుకు నా ఇంట్లో ఇంటి మాటలంటే నా ఇద్దరి మానం తింది అమ్ము సభలో ఉల్లే సోన పెళ్ళుల్లే
ఆగం ఆగం ఎత్తి వెలుగు నా బిడ్డ నీ తండ్రిని కాదా నువ్వు నా బిడ్డవు కాదా బిడ్డ అయితే నేను అట్టిట్ల కాదు బిడ్డ అందరి వీడికి పోను అందరి